महिला सुरक्षा कोसम शक्ति టీమ్స్ తో సహా శక్తి అప్లికేషన్స్ కి ఇన్స్టాలేషన్స్ పైన కూడా ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా వన్ స్టాప్ సెంటర్స్ నుండి మనకి వచ్చిన పిటిషన్స్లో ఆర్ కంప్లైంట్స్ని కూడా ముఖ్యమైన మన మహిళా పోలీస్ డిఎస్పీ గారు అదేవిధంగా వాళ్ళ టీం ఎస్హెచ్ఓ సిఐ అండ్ ఎస్డిపిఓస్ టీం వెంటనే వాళ్ళకి సమస్యకి నిదానం ఆర్ ఏం సమస్య ఉన్నా దీనికి పూర్తిగా చర్చ చేసి దీన్ని ఎలాగా ఫర్దర్గా క్రిమినల్ యాక్షన్ నమోదు చేయాలి కానీ ఆర్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేసి ఆర్ ఏమైనా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి. దీన్ని ఆ పిటిషన్ని చూసి కేస్ బై కేస్ బేసిస్లో ఫర్దర్గా మనకి ఇనిషియేటివ్స్ జరుగుతున్నాయి. సెకండ్ మనకి గాంజాయి సంబంధించి అవేర్నెస్ క్యాంపెయిన్ జిల్లాలో జరుగుతున్నాయి. సో ఈగల్ టీమ్స్ మన జిల్లా పోలీస్తో సహా అన్ని చోట్ల తిరిగి అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా జిల్లా డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున కూడా మనకి చాలా చోట్ల ర్యాలీస్ చేయడం జరిగిన స్కూల్స్ అండ్ కాలేజెస్లో అవేర్నెస్, అదేవిధంగా సైకిల్ ర్యాలీ కూడా పాడేరు ప్రాంతంలో అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్లో ఇది అరకు, అదేవిధంగా దాన్ని కొన్ని రోజులు చింతపల్లి ప్రాంతంలో కూడా ఈ సైకిల్ ర్యాలీ తీసుకువెళ్తున్నాం. థర్డ్ పాయింట్ మనకి సైబర్ క్రైమ్ సంబంధించి అవేర్నెస్ క్యాంపెయిన్స్లో మనకి ఫోకస్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ పాయింట్ మనకి రోడ్ సేఫ్టీ సంబంధించి ఈ 4 పాయింట్స్ పైన ఎక్కువగా మనం ఫోకస్ చేయడం జరిగిన. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా మనకి లాస్ట్ ఇయర్ నుండి ఇప్పుడు 100% ఇంప్రూవ్మెంట్ అయిన. లోక్ అదాలత్ డిస్పోజల్ కూడా బాగా పెరిగినాయి. సో ఒకవైపు మనకి కన్విక్షన్స్ పెడుతున్నా, అదేవిధంగా రెండు వైపు మనకి జడ్జ్మెంట్స్ తొందరగా రావచ్చు. అంటే కాస్ట్ ఆఫ్ జడ్జ్మెంట్, ఒక కేస్ బాగా రోజు పెండింగ్ ఉంటే సో ఒక విక్టిమ్కి, ఒక పిటిషనర్కి, ఒక మామూలుగా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళ గిరిజనికి బాగా సమస్య వస్తున్నాయి. ఒక జడ్జ్మెంట్ రాలేదు ఇప్పుడు దాకా, వాళ్ళు మళ్ళా కోర్ట్స్కి తిరగడంతో అది కాస్ట్ వాళ్ళకి తగ్గిపోతున్నాయి. అది లోక్ అదాలత్లో కూడా డిస్పోజల్స్ మనకి బాగా పెరిగినాయి. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఈ జడ్జ్మెంట్ కాస్ట్ ఆఫ్ మన జస్టిస్ కూడా తగ్గించాలి. దీన్ని లోక్ అదాలత్స్లో బాగా కోఆర్డినేట్ చేసి జడ్జెస్తో సహా అన్ని లాయర్స్తో సహా పీపీ గారితో అదేవిధంగా ఈ కంపౌండబుల్ కేసెస్ని ఐడెంటిఫై చేసి పబ్లిక్ని ముఖ్యమైన అవేర్నెస్ అండ్ ఈ కంపౌండబుల్ కేసెస్ విషయంలో వాళ్ళకి చర్చ చేసి సో దట్ ఈ మనకి డిస్పోజల్ రేట్ పెరిగిపోవాలి. ఈ పాయింట్స్తో సహా మనకి ముఖ్యమైన రోడ్ సేఫ్టీ పైన ఫోకస్ చేయడం జరిగినది. లాస్ట్ పాయింట్ మనకి రోడ్ సేఫ్టీ, బట్ ముఖ్యమైన జిల్లాలో ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి. ఎందుకంటే డిసెంబర్ టు ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతంలో టూరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువగా అవుతున్నాయి. సో ఈ సమయంలో రోడ్ సేఫ్టీతో సహా ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా జరగచ్చు. దీనికి పాసిబిలిటీలో దీన్ని మనకి ఎలాగా ప్రివెంట్ చేయాలి. ముఖ్యమైన ఈ ప్రాంతం మనకి గిరిజన ప్రాంతం, అదేవిధంగా టూరిస్ట్ ఈ ప్రాంతంలో రావాలితో అందరికీ బాధ్యత. ఒక పోలీస్ మాత్రం దీన్ని పూర్తిగా కంట్రోల్లో తీసుకోవడం, అది ఈ స్టేజ్లో సగం వరకు పోలీస్ వాళ్ళు చేయగలుగుతున్నారు. బట్ స్టిల్ ఒక టూరిస్ట్ ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేయాలితో ప్రతి ఒక్కరు గిరిజన్ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి బాధ్యత. వాళ్ళు ఒక టూరిస్ట్ మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ప్రాంతంలో వాళ్ళకి సేఫ్టీ ఆర్ అవైలబుల్ మన తరఫున ఎవరైనా షాప్స్ పెడుతున్నారు, ఆటో డ్రైవర్స్ ఉంటారు, జీప్ డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఖచ్చితంగా మనకి రోడ్ సేఫ్టీ ప్రకారంగా వాళ్ళ వెహికల్స్ కండిషన్ ఉండాలి, వెహికల్స్లో ఓవర్లోడింగ్ పెట్టకూడదు. రెస్టారెంట్స్ ఆర్ ఓపెన్గా టెంట్స్ పెట్టే వాళ్ళు ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇష్యూ గైడ్లైన్స్ని పూర్తిగా అమలుగా రావాలి. అదేవిధంగా దీన్ని ఫాలో చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా మనకి ఇది ఎకనామిక్ యాక్టివిటీగా మనకి ఫర్దర్గా తీసుకువెళ్ళాల్సిన ఉంటాయి. సో పబ్లిక్ కోఆపరేషన్ బాగా మనకి రావాల్సిన ఉన్నాయి. సో మీడియా బంధువులు ఈ విషయంలో కొద్దిగా రాస్తే సో దట్ నెక్స్ట్ ఈ సీజన్తో సహా నెక్స్ట్ సీజన్లో కూడా ఒక మంచి ఆపర్చునిటీస్ వాళ్ళకి దొరుకుతున్నాయి. సో ప్రాంతంలో రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించాలి. దీనికోసం ఆల్రెడీ కొన్ని చోట్ల రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం జరిగిన, ఎస్పెషలీ వెహికల్ మూమెంట్ నైట్ టైంలో ఎర్లీ అవర్స్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రెండోది మనకి ఇప్పుడు అనంతగిరి నుండి అరకు వచ్చిన వాళ్ళు టూరిస్ట్, ఎస్పెషలీ టెంపో ట్రావెలర్స్ ఆర్ బస్సెస్లో వచ్చిన వాళ్ళు టూరిస్ట్ వెళ్ళిన టైంలో వాళ్ళు హైర్ చేసిన బస్సెస్ని ఖచ్చితంగా పాడేరు ఆర్ అదర్వైజ్ చింతపల్లి డైరెక్షన్ నుండి తీసుకువెళ్ళాలి. అదర్వైజ్ అదే రూట్లో వాళ్ళు రిటర్న్గా వెళ్తే అక్కడ ట్రాఫిక్ జామ్స్ బాగా ఎక్కువగా జరుగుతున్నాయి.
ఈ క్రమంలో కొన్ని చోట్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంటర్వెన్షన్ చేయడం జరిగిన వాళ్ళు ఓపెన్ చేసిన కొన్ని సెంటర్స్ ఎస్పెషల్లీ మనకి సుంకర్మేట బ్రిడ్జ్, అదేవిధంగా ట్రైబల్ మ్యూజియంతో అది టైమింగ్స్ ప్రకారంగా వాళ్ళు ఓపెన్ చేశారు. అదేవిధంగా టూరిస్ట్ కూడా దీన్ని ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలో పెట్టి అప్పుడు వాళ్ళకి ప్లాన్ చేసి ఆ ప్రాంతం నుండి వాళ్ళు టూరిస్ట్ యాక్టివిటీస్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ పాసిబిలిటీస్తో సహా మన ఎన్ఫోర్స్మెంట్లో బాగా ముఖ్యమైన ఈ జీప్ డ్రైవర్స్ అండ్ ఆటో డ్రైవర్స్తో మనకి నిన్న కూడా మొన్న రోజు కూడా మీటింగ్స్ పెట్టడం జరిగినాయి. సో ఫర్దర్ మూమెంట్ వాళ్ళు ఎస్పెషల్లీ కొండ ప్రాంతంలో వంజంగి ఉండొచ్చు కానీ మడగడ ఉండొచ్చు, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అదేవిధంగా టూరిస్ట్కి సాయం కోసం వాళ్ళు మూమెంట్ ఎలా చేయాలి. సో దీని విషయంలో కూడా కొన్ని సొల్యూషన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగిన, ఫర్దర్గా కూడా దీన్ని ఇంప్రూవ్ చేసి వే ఫార్వర్డ్ కలెక్టర్ గారితో చర్చ చేసి దీన్ని ఎలాగా ఇంప్రూవ్ చేయాలి అది కూడా నెక్స్ట్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా రోడ్ సేఫ్టీలో మనకి బాగా ఇంప్రూవ్మెంట్ రావడానికి ఛాన్సెస్ ఇప్పుడు ఈ అన్ని ఇనిషియేటివ్స్లో 100%గా కాన్ఫిడెంట్గా ఉన్నాం. వీ విల్ ఇన్షూర్ దట్ జిల్లాలో రోడ్ సేఫ్టీ అదేవిధంగా దీంతో సహా జనరల్ లా అండ్ ఆర్డర్ అండ్ క్రైమ్ రేట్ తగ్గిపోవాలి, జనరల్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ రావాలి. ధన్యవాదాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.